సన్న బియ్యం పథకంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉంది. సన్న బియ్యంపై అప్పుడే మొదలైన క్రెడిట్ వార్. ఇక ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ ఉంటుంటే ఎవరు సీఎం అయినా ఈ పథకం కొనసాగించాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. పేదల కోసమే ఈ పథకం తెచ్చామని సీఎం రేవంత్ అన్నారు. పేదల ఆకలి తీర్చేందుకే సన్నబియ్యం పథకం తీసుకువచ్చినట్లు చెప్పారు. సన్నబియ్యం పథకంలో కేంద్రానిదే మెజారిటీ వాటా అని బండి సంజయ్ అంటున్నారు. ఒక్కో కిలోకు 40 రూపాయలు మాత్రమే కేంద్రం చెల్లిస్తోందని బండి సంజయ్ చెప్పడం జరిగింది. దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్లో రైతులకు ఇన్ని వేల కోట్ల రుణమాఫీ జరగలేదు, రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, రైతులకు ఉచిత కరెంటు ఇవ్వలేదు, రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వలేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం. మీరు ఉన్నప్పుడు నెలాఖరు వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విడతల వారిగా జీతభత్యాలు ఇచ్చిన మీరు ఇవాళ మమ్మల్ని తప్పు పట్టేది. ఇవాళ 57,946 ఉద్యోగాలు మేమిస్తే మీ కుటుంబంలో 2 కారుణ్య నియామకాలు 4 మంత్రులు తీసుకున్న మీరు మాకొచ్చి ఇక్కడ నించోని నీతులు చెప్తారా? దేశంలోనే స్వతంత్ర ఇక తోటు బియ్యం కాదు, ప్రతి పేదవారికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఉగాది, దీపావళి, సంక్రాంతి పండుగ కాదు, పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి. సన్న బియ్యం వండాలి, పేదవాడి కడుపు నింపాలి. ఆ బాధ్యత మేము తీసుకోవాలి. సోనియమ్మ నాయకత్వంలో ఆలోచన చేసినాం. నేను ఈరోజు చెప్తున్నా, 3,10,00,000 మందికి ప్రతి వాడికి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తాము. ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా పెట్టాము. చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారు బియ్యం ఇస్తామంటున్నారు. చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. మన తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 56 లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మిల్లింగ్ కాంచెలి, ట్రాన్స్పోర్టేషన్ గానీ, తుత్తిల పైసలు గానీ, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గానీ, అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. 40 రూపాయల ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలో. ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. అన్ని పార్టీల కోరిక మేరకు, అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు ఆ జేపీసీ అనేది దేశ వ్యాప్తంగా పర్యటించింది. అందరి అభిప్రాయాలు తీసుకున్నది, ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక అనుగుణంగా రేపు పార్లమెంట్ కు ఎప్పుడైనా ఆ బిల్లు రావచ్చు. ఆమోదం పొందడం ఖాయం. వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు. సన్న బియ్యం పథకంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా వారు మొదలైంది. సన్న బియ్యంపై అప్పుడే మొదలైంది క్రెడిట్ వార్. ఇక ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్
ప్రభుత్వం అంటూ ఉంది. ఎవరి సీఎం అయినా సరే ఈ పథకం కొనసాగించాల్సిందే అని చెప్పి రేవంత్ సర్కార్ భావిస్తుంది. అయితే పేదల కోసమే ఈ పథకం తెచ్చామని సీఎం రేవంత్ అన్నారు. పేదల ఆకలి తీర్చేందుకే సన్నబియ్యం పథకం తీసుకొచ్చామని, సన్నబియ్యం పథకంలో మెజారిటీ వాటా కేంద్రానిదే అని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. ఒక్కో కిలోకు కేంద్రం 40 రూపాయలు చొప్పున చెల్లిస్తోందని బండి సంజయ్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి, మొత్తం మీద అప్పుడే క్రెడిట్ వార్ అయితే కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. మేమిచ్చామంటే మేమిచ్చాము, కేంద్రమే సహాయం చేస్తుంది అని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? రేషన్ ద్వారా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. రేషన్ ద్వారా లబ్ధిదారులు ఉంటారు. ఒకరికి 6 కిలోలు ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమై నిన్న ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమాన్ని హుజూర్నగర్ వేదికగా అయితే ప్రారంభించడం జరిగింది. ఈ వేదికకు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి దాదాపు 10 మంది లబ్ధిదారులకైతే ఈ యొక్క సన్న బియ్యం అయితే లాంఛనంగా అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వం అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ విషయం పైన స్పందించి ఖచ్చితంగా రేషన్ కార్డుకు సంబంధించి మోడీ ఫోటో ఖచ్చితంగా పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క దాదాపుగా తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే 56 లక్షల రేషన్ కార్డుల వరకు కూడా లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క నిధులు కేటాయిస్తుంది. ఖచ్చితంగా ఇది కేంద్రం నుంచి వచ్చే పెద్ద వాటా ఇది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అయితే పెట్టాలి. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ మోడీ ఫోటో పెడుతుందా లేదా, ఈ క్రెడిట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందా అన్నట్టుగా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఈ రేషన్ కార్డుల పైన మోదీ ఫోటో పెట్టాలా లేదా అనేది ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. అయితే ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రంలో దాదాపుగా 90 లక్షల రేషన్ కార్డులు అయితే అందుబాటులో ఉన్నాయి. వీరందరికీ కూడా దాదాపుగా 3 కోట్ల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. వారందరికీ కూడా ఈ యొక్క రేషన్ ద్వారా అయితే రేపు సన్న బియ్యం అయితే అందించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే హుజూర్నగర్ వేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రవేశపెట్టారు. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు ఇస్తున్న దొడ్డు బియ్యానికి సంబంధించి, దొడ్డు రకం బియ్యానికి సంబంధించి ఇవన్నీ కూడా తప్పుదారి పడుతున్నాయంటూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రతి పేదవాడు కూడా అంటే కాలక్రమేణీ మారుతున్న కొద్ది అంటే లైఫ్ స్టైల్ మారుతున్న కొద్ది దొడ్డు రకం బియ్యం ఎవరు కూడా తినడం లేదు. అందుకు సన్నాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి అందరికీ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా సన్న ఓట్లకు కూడా ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. ఈ దొడ్డు రకాలు గతంలో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చినా సరే అవి కాలం మారుతున్న కొద్ది వారు తినకపోవడం, అక్కడి నుంచి మిల్లర్లకు వెళ్ళడం, మిల్లర్లకు వెళ్ళి తిరిగి మళ్ళీ ప్రభుత్వం వద్దకు రావడం, ఇలా అంటే దారి తప్పుతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క సన్నాలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క అంటే వరి వేస్తే ఉరి అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని చెప్పేసి కూడా కేసీఆర్ పైన విమర్శలు అయితే చేశారు. అయితే ప్రధానంగా ఈ యొక్క అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ సరే ఈ యొక్క కార్యక్రమాన్ని మార్చేది లేదు. ఖచ్చితంగా సన్న బియ్యం ప్రతి ఒక్క పేదవానికి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ క్రెడిట్ మొత్తం కూడా మాకే దక్కుతుందని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇద్దరి మధ్య ఒక రకమైన వార్ నడుస్తుందని కూడా చెప్పవచ్చు. ఈ క్రెడిట్ మాకంటే మాకు అని చెప్పేసి కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక వార్ నడుస్తుందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. మొట్టమొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90 బియ్యం ఇవ్వాలని వారు మొట్టమొదట పేదవాడికి తెల్లన్నం పెట్టాలని విజయభాస్కర్ రెడ్డి గారు మొదట ప్రవేశపెట్టిన ఆ పథకాన్ని. ఎన్టీ రామారావు గారు దాన్ని విస్తృత స్థాయిలో ₹2 కిలో బియ్యం అనే పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ఆనాడు ఏదో ఒక పండుగ నాడు తెల్లన్నం తినే ప్రజలకు నిత్యం
ఒక్క పూటైనా తెల్లన్నం తినే పరిస్థితులు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి 3 పూటల భోజనం ఉండాలి అని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి పేదవాడికి ఆహార భద్రత చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చింది. మొట్టమొదట కోట్ల విజయ్